మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మధ్యలో వార్ 2 సినిమాలోని ఒక పాట షూటింగ్లో పాల్గొనడానికి ముంబై వెళ్లాడు యంగ్ టైగర్. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్లో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఫైనల్ షూట్లోనూ పాల్గొంటున్నాడు. హృతిక్ రోషన్ గాయం కారణంగా వార్ 2 చిత్రంలోని పాట షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే అది తిరిగి ప్రారంభమైంది. ఇందుకోసమే జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి వెళ్లాడు. అయితే ముంబైలో ఎన్టీఆర్ చేతిలో ఒక ఆసక్తికరమైన పుస్తకం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకం పేరు మురుగా, లాట్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ విజ్డమ్, తెలివికి యుద్ధానికి దేవుడు అనేది ఈ బుక్ ట్యాగ్ లైన్. ఆనంద్ బాలసుబ్రమణ్యన్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి జననం, చరిత్ర, ఆయన గురించి అన్ని వివరాలు ఉంటాయి. అయితే ఎన్టీఆర్ చేతిలో ఈ పుస్తకం ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. కాగా ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్తో చేయాల్సిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథను ఎన్టీఆర్తో చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నాడని, అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన బుక్ చదువుతున్నాడని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని తెరకెక్కించనున్నాడు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఉంటుంది. అప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి చేసి ఉంటాడు. అయితే దేవరా 2 సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయిన తర్వాతే దేవరా 2 ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది.